Hello all, this is from Manatekur channel. So today class lo entante we are going to discuss about the left angle triangle pattern. So ఈ షేప్ వచ్చేసి మనం లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ గా రిప్రజెంట్ చేసుకుంటాం. సో లాజిక్ వచ్చేసి మనం ఈ ప్యాటర్న్ లో మనం స్టార్స్ ప్రింట్ చేయాలంట. సో బేస్డ్ ఆన్ nth పొజిషన్ వాల్యూ. సో లాజిక్ చెప్తున్నా చూడండి, జస్ట్ సింపుల్. ప్రీవియస్ వీడియోస్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫ్లో. సో ఇఫ్ మై n value is 4, I need to print my stars in this pattern. In left angle triangle pattern lo print cheyalanta. Let's say that should get the 1 star here, I should get the 2 stars over here, I should get the 3 stars over here, and I should get the 4 stars over in this pattern. Ante left angle triangle pattern lo ravali. So if your n value is 3, if your n input value is 3, then you should get the pattern 1 star at the right side, and from the right side to left side you have to get 2 stars, and from the right side to left side you had to get the 3 stars. And as same as if your n value is 2, n value 2 అయితే you have to print 2 stars in the first row and 1 star in the second row. అండ్ మీకు ఇన్పుట్ ఫార్మాట్ అవుట్పుట్ ఫార్మాట్ ఎలా ప్రింట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నా. ఇన్పుట్ ఫార్మాట్ వచ్చేసి ఎన్ వాల్యూని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలన్నమాట. సో మనం ఈ n ఈక్వల్ టు 4 అనే వాల్యూ లైక్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నేను దీన్ని ఈ పర్టికులర్ ప్యాటర్న్ని నేను ఒక మ్యాట్రిక్స్ ప్రెజెంటేషన్ చూపిస్తున్నా, మ్యాట్రిక్స్ లాగా రిప్రజెంట్ చేసి చూపిస్తాను. యూ విల్ బి గెటింగ్ సమ్ వాట్ క్లారిటీ. సో దిస్ ఇస్ మై మ్యాట్రిక్స్ ప్యాటర్న్. Okay, so let me represent it with the columns and rows. So this is my first row, this is my second row, this is my third row, and this is my fourth row. And as same as this is my last column, and this is my last 2 second column, and this is my last 2 third column. So sorry, so this is my last 2. Oh, this is my last 2 second column, and this is my last 2. Oh, it is representing somewhat little bit towards inclined to the star. So it is last 2 third column. Okay, and this is the last 2 last column. So total గా మనకి n వాల్యూ 4 అయినప్పుడు ఎన్ని కాలమ్స్ వస్తున్నాయి? 1 2 3 4. ఓకే, so sorry, this is not a last column, this is, imagine this is the last column. Okay, this is the only last column. So totally I'll be having 4 rows. This is the first row, this is the first row, this is my second row, this is my third row, and this is my fourth row, and this is my first column, second column, and third column, and fourth column. ఓకే, సో టోటల్గా n వాల్యూ 4 ఇచ్చినప్పుడు మనకి n వాల్యూ 4 అయినప్పుడు మనకి ఓన్లీ ఫస్ట్ రో ఆఫ్ లాస్ట్ కాలంలో 1 స్టార్ ప్రింట్ అవ్వాలి. అండ్ ఎప్పుడైతే i వాల్యూ 2 అయినప్పుడు యూ హ్యావ్ టు గెట్ 2 స్టార్స్ ఫ్రమ్ ది లాస్ట్ టు 2 స్టార్స్ అయితే ప్రింట్ చేయాలి. అదే ఎప్పుడైతే i వాల్యూ 3 అయితే యూ హ్యావ్ టు గెట్ ది 3 స్టార్స్ ఫ్రమ్ ది లాస్ట్ కాలం టు సెకండ్ కాలం. సో ఒకసారి ప్యాటర్న్ ఒకసారి నేను డ్రా చేసి చూపిస్తాను. So let's say that if my I value is 1, if my I value is 1, I have to get some spaces. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఒక టాస్క్ అయితే అర్థం అవ్వాలి. ఇక్కడ ఏమీ లేదు అంటే యూ హ్యావ్ టు ప్రింట్ ది స్పేసెస్ ఫస్ట్. స్పేసెస్ అయితే ప్రింట్ చేయాలి. ఓకే, సో లెట్స్ సే దట్, సో ఇక్కడ మనకి ఫస్ట్ కాలంకి మనకి వాల్యూస్ ఏం లేవు అంటే యూ హ్యావ్ టు ప్రింట్ ఎట్ దిస్ స్పేస్, యూ హ్యావ్ టు ప్రింట్ ఎట్ దిస్ పొజిషన్ స్పేసెస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవుటర్ లూప్ డిఫైన్ చేసిన తర్వాత ఇన్నర్ లూప్లో స్పేసెస్కి ఒక ఫర్ లూప్ రాయాలి, అండ్ ఈ పర్టికులర్ లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఒక ఫర్ లూప్ అయితే రాయాలి. టోటల్గా 2 ఫర్ లూప్స్ అయితే రాయాలి ఇన్స్టెడ్ ఆఫ్ ది అవుటర్ లూప్. ఓకే, ఒక ఫస్ట్ అవుటర్ లూప్ వేసి దేనికి రాయాలి? స్పేసెస్కి రాయాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ ఏం ప్రింట్ అవుతున్నాయి? మ్యాట్రిక్స్లో స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి. ఫస్ట్ రోకి మనకి ఎన్ని స్పేసెస్ వస్తున్నాయి? 3 స్పేసెస్ వస్తున్నాయి. అండ్ సెకండ్ రోకి మనకి 2 స్పేసెస్ వస్తున్నాయి. అండ్ థర్డ్ రోకి మనకి 1 స్పేస్ అయితే వస్తుంది. అండ్ ఫోర్త్ రోకి వీ హ్యావ్ నో స్పేస్. సో అకార్డింగ్ టు దిస్ ప్యాటర్న్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ బి టేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్పేసెస్. ఈ స్పేసెస్కి మనం ఎలా ప్రింట్ చేయాలనేది థింక్ చేద్దాం ఫస్ట్. సో ఐ విల్ బి రైటింగ్ ద లాజిక్ ఫర్ దిస్ స్పేసెస్ ఫస్ట్. సో ఇమాజిన్ ఇఫ్ మై I వాల్యూ ఈజ్ 1, I అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. I is sticking to the first column, first row, and j is sticking to the first column first.
ఓకే. సో ఇక్కడ నేను స్పేసెస్ అని తీసుకుంటున్నా, స్పేసెస్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఓకే. సో whenever I value is 1, whenever I value is sticking to the first row, how many spaces you have to get? You have to get 3 spaces. Yes or no? 3 spaces you have to get. Whenever your I value is sticking to the second row, you have to get how many spaces? You have to get spaces, 2 spaces. Whenever I variable is sticking to the third row, it means that your spaces should be only 1. And whenever your I variable is sticking to the last row, your spaces should be 0. Yes or no? How can I, the task is how can I able to print these 3 spaces for my first row? How can I able to print the 2 spaces in my second row? How can I able to print my 1 space in my third row? How can I able to generate only nothing spaces in my fourth row? This is the question. ఎలా చేయాలన్నది టాస్క్. ఓకే. సో నేను ఈ స్పేసెస్ ప్రింట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే నేను n-i అని ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను స్పేసెస్ ప్రింట్ చేయడానికి. ఓకే. సో లెట్స్ సే దట్ ఇక్కడ n-i అని అంటే ఇక్కడ నాకు n వాల్యూ ఎంత? సో ఇక్కడ మనకి ఈ మ్యాట్రిక్స్ ప్రకారంగా n వాల్యూ వచ్చేసి 4. 4 మైనస్ whenever I value is at the worst position, అంటే ఫస్ట్ రోకి మనకి I వాల్యూ వచ్చేసి 1గా ఉంటుంది కదా. సో 4ith పొజిషన్లో మనం 1 అనే వాల్యూ ప్లేస్ చేయండి, 3 వస్తుందా? ఎస్ ఆర్ నో? So as same as whenever your I value is sticking to the second row, and replace the same value again. 4 minus I value is what? 2. So 4 minus 2, 2. Okay. And again. So whenever your I value is becoming at the third row, means whenever I value is sticking to the third row, so it means that you have to generate again, substitute these values in place of this formula. So 4 minus, what's your I value this time? Your I value is 3. So 4 minus 3 is what? 1. Okay. I hope you understand. Spaces ఎలా generate అవుతున్నాయి? Because of this formula n-i. Okay. So as same as whenever your I value is becoming 4 at last time, so substitute the same value in place of n-i. 4 minus, what's your I value here? Your I value is here 4. 4 minus 4, 0. So can I say that, so ఇక్కడ generate అవుతున్న value ఈ spaces value same, అండ్ ఇక్కడ వచ్చిన వాల్యూ ఈ స్పేసెస్ సేమ్, అండ్ ఇక్కడ ఈ కేసెస్లో ఐ వాల్యూ సేమ్, అండ్ ఇక్కడ మనం తీసుకున్న ఐ వాల్యూ సేమ్, అండ్ ఇక్కడ తీసుకున్న మనం ఐ వాల్యూ 2, అండ్ ఇక్కడ కూడా మనం ఐ వాల్యూ 2 తీసుకున్నాం, అండ్ ఇక్కడ ఐ వాల్యూ 3 అయితే ఇక్కడ కూడా ఐ వాల్యూ 3. హియర్ ఆల్సో వీఆర్ జనరేటింగ్ 1 స్పేస్. ఎస్ ఆర్ నో? And if your I value is 4, how many spaces are generating? 0 spaces are generating. Means these values are same. Means what's the my formula to generate these spaces? n-i is my formula. Okay. So ఇక్కడ n-i అనేది ఫార్ములా. ఓకే. కానీ మనం ఫార్ములా ప్రింట్ చేయాలంటే దేని హెల్ప్ తీసుకోవాలి? జే వేరియబుల్ హెల్ప్ తీసుకోవాలి. మీన్స్ అల్టిమేట్లీ టు ప్రింట్ ఆల్ ఆఫ్ ది స్పేసెస్ జే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ఆఫ్ దిస్ కాలమ్స్. ఆఫ్ కోర్స్ రైట్. సో జే వేరియబుల్ అనేది ఆల్ కాలమ్స్ ఎక్స్ప్లోర్ అవ్వాలి కదా స్పేసెస్ ప్రింట్ చేయాలంటే. మీన్స్ యువర్ కండిషన్ షుడ్ బి, సో యువర్ జే వాల్యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, యువర్ జే వేరియబుల్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. Simply just define the logic here. Condition should be here j less than or equal to n-i. Okay. అంటే j ఎక్కడ దాకా వెళ్ళాలి? n-i spaces దాకా వెళ్ళాలి. This is the logic. So let's say that if your j value is 1, here j value is 1. So let's imagine j value is at the first column. So 1 less than or equal to n-i అంటే 4 minus whenever your I value is 1. So I value is 1 అంటే 1. 4 minus 1 is 3. So 1 less than or equal to 3 అనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో 1 less than or equal to 3 అంటే ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలి? 3 టైమ్స్ రన్ అవ్వాలి. సో ఈ 3 టైమ్స్ రన్ అయ్యే ప్రాసెస్లో మనం ఏం ప్రింట్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రింట్ ది స్పేసెస్. ఎస్ ఆర్ నో? సో వీ హ్యావ్ టు ప్రింట్ ది స్పేసెస్ ఇన్ దిస్ మీన్ టైమ్. సో దిస్ ఇస్ ద మై కండిషన్. సో జే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఓన్లీ టిల్ మై n-i పొజిషన్, అంటే n-i పొజిషన్ దాకా my j have to explore and have to print the spaces. And whenever I value is becoming a 2, my jth position have to explore till my n-ith position. I hope you understand. So first of all మనం ఇక్కడ ఈ ప్యాటర్న్ ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ అవుటర్ లూప్ డిఫైన్ చేసుకుందాం. సో అవుటర్ లూప్ ఏంటిది? ఇక్కడ ఫర్ I value 1 నుంచి స్టార్ట్ అయితే I value ఎక్కడ దాకా వెళ్తుంది? సో కెన్ ఐ సే దిస్ ఇస్ మై nth పొజిషన్. సో ఇక్కడ ఉన్న nth పొజిషన్ అండ్ ఇక్కడ ఉన్న nth పొజిషన్ సేమే కదా, n equal to 4 and 4th row. Yes or no? So from that I will conclude that I should go till my nth position.
I should plus plus. Okay, I is increment, I should be incrementing, I should increment from one first row to second row to third row, and third row to fourth row. Yes or no? So as same as, so మనం ఇన్నర్ లూప్ కూడా డిఫైన్ చేసుకున్నాం. ఫస్ట్ ఇన్నర్ లూప్ మనం దేనికి డిఫైన్ చేయాలి, స్పేసెస్కి డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ జే, ఇఫ్ మై జే స్టార్టింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ కాలం, జే షుడ్ గో టిల్ మై n minus ith పొజిషన్, n minus ith పొజిషన్. సో n minus ith పొజిషన్ దేనికి రాస్తున్నాం, టు ప్రింట్ ది స్పేసెస్ ఫస్ట్. సో నెక్స్ట్ ఏం ప్రింట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ టు ప్రింట్ ది స్టార్స్. దిస్ ఇస్ మై ఫస్ట్ టాస్క్, దిస్ ఇస్ మై సెకండ్ టాస్క్. So first task we have to write the for loop, first inner loop for the spaces. So j plus plus. So no difference here, nothing difference. Just open the bracket here, just write the printf, just give some space here. That's it. So whenever you give the spaces here, it will generate the spaces of that particular row of column. For every row of column it will generate the spaces, it will place the space. Okay, ఇంకో ఇన్నర్ లూప్ అయితే రాయాలి. ఇంకో ఇన్నర్ లూప్ దేనికి, ఇంకో ఇన్నర్ లూప్ వచ్చేసి మనం ఈ ప్యాటర్న్ అంటే లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనం ప్రింట్ చేయడానికి ఈ ఇంకో ఫర్ లూప్ అయితే రాయాలి. ఓకే, టోటల్గా ఒక ఫర్ లూప్తో అయితే రాయలేము, ఇట్స్ ఏ ఇంపాసిబుల్. ఇన్ కేస్ రాసినా కానీ పీపుల్ విల్ కన్ఫ్యూజ్. ఓకే, యూ హ్యావ్ టు రైట్ వన్ మోర్ ఫర్ లూప్ ఫర్ దిస్ ప్యాటర్న్. సో 1 star 2 star 3 star 4 stars ప్రింట్ అవ్వాలంటే మనం కండిషన్ ఏం రాసాం, మనం 1 star 2 star 3 star 4 stars ఇలా ప్రింట్ అవ్వాలంటే కండిషన్ వి రోట్ దట్ j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i. ఎస్ ఆర్ నో, దిస్ ఇస్ ద కండిషన్. ఇన్ మై ప్రీవియస్ వీడియోస్లో ఇదే కండిషన్ కదా డిఫైన్ చేసుకుంది, సేమ్ ఇదే కండిషన్, ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్. సో j ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i, j ప్లస్ ప్లస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ j, కొంతమంది ఓల్డ్ కంపైలర్స్లో రన్ చేసేటప్పుడు జే అన్డిక్లేర్డ్, జే డూప్లికేటెడ్ అలా వస్తుంది. సో అలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ జే, ఆల్రెడీ మనం ఇక్కడ జే క్రియేట్ చేసాం కాబట్టి కే తీసుకోండి. ఓకే, ఇక్కడ నేను జే తీసుకుంటున్నా, జే ఇక్కడ మనకి ఇంకోలా క్రియేట్ అవుతుంది అండ్ న్యూ వేరియబుల్లా డిక్లేర్ చేసుకుంటుంది ఈ పర్టికులర్ ఫర్ లూప్లో. సో ఇక్కడ ఇన్ కేస్ జే డూప్లికేట్ అండ్ వార్నింగ్స్ అలా వస్తుంటే యూ హ్యావ్ టు డిక్లేర్ ఇన్స్టెడ్ ఆఫ్ జే హియర్ కే అని డిక్లేర్ చేసుకోండి. ఇక్కడ జే వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఇలానే పెట్టండి. సో జే లెస్ దెన్ ఈక్వల్ టు ఐ, జే ప్లస్ ప్లస్ ఇలా రాస్తాం. సో ఇక్కడ బ్లాక్ ఓపెన్ చేసి వీ హ్యావ్ టు ప్రింట్ ది స్టార్స్. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ లైన్లో నీట్గా ప్రింట్ చేయాలంటే స్లాష్ అని ఇచ్చి కజన్ని నెక్స్ట్ లైన్కి డైవర్ట్ చేస్తాం. సో ఇక్కడ ఫర్ లూప్, ఇన్నర్ ఫర్ లూప్ ఇక్కడ క్లోజ్ అవుతుంది, ఇంకో ఇన్నర్ లూప్ ఫర్ లూప్ ఇక్కడ క్లోజ్ అవుతుంది, అవుటర్ ఫర్ లూప్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ రిగార్డింగ్ దిస్, యూ కెన్ ఆస్క్ మీ. I'll be taking it to the online C compiler. I will draw this, I will implement this code. So just observe here, int num అనే వేరియబుల్ తీసుకుంటున్నా, num అనే వేరియబుల్ నేను రన్ టైంలో యాక్సెప్ట్ చేస్తా యూజింగ్ scanf function. Before that I will be printing some comment, enter your number. ఓకే, సో దాని తర్వాత scanf, సో మనం యాక్సెప్ట్ చేద్దాం వాల్యూ అడ్రస్ ఆఫ్ num. సో అవుటర్ లూప్ డిఫైన్ చేద్దాం. సో ఇంట్ ఐ వాల్యూ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయితే ఐ వాల్యూ షుడ్ గో టిల్ మై num nth పొజిషన్ మీన్స్ num, ఇన్ దిస్ కేస్ ఐ ప్లస్ ప్లస్. సో దాని తర్వాత ఫర్ లూప్ ఓపెన్ చేశాను. ఇన్నర్ లూప్, ఫస్ట్ ఇన్నర్ లూప్ మనం దేనికి రాయాలి, స్పేసెస్కి. సో j ఈక్వల్ టు 1, సో j షుడ్ గో టిల్ మై n num minus i పొజిషన్. సో j ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనం ఈ ఫస్ట్ ఇన్నర్ లూప్లో మనం ఏం ప్రింట్ చేయాలి, స్పేసెస్, జస్ట్ గివ్ సమ్ స్పేస్ ఇన్ దిస్ ప్లేస్. ఓకే, అండ్ ఇన్ నెక్స్ట్ ఇన్నర్ లూప్ మనం దేనికి రాయాలి, నెక్స్ట్ ఇన్నర్ లూప్ వచ్చేసి మనము స్టార్స్ ప్రింట్ చేయడానికి. ఇన్ j ఈక్వల్ టు 1 అండ్ j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i అండ్ j ప్లస్ ప్లస్. సో printf స్టార్ ప్రింట్ చేస్తున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ లైన్లో మనం స్లాష్ అని రాస్తాం, printf, సో స్లాష్ అని రాస్తున్నా. సో లెట్ మీ రన్ దిస్ కోడ్. సో 4 ఇస్తున్నా. సో మనకి స్టార్స్ ప్రింట్ అవుతున్నాయా, స్టార్స్ ప్రింట్ అవ్వకుండా మనకి ఇక్కడ ప్యాటర్న్ లైక్ పిరమిడ్ ప్యాటర్న్ అయితే ప్రింట్ అవుతుంది. బికాస్ ఆఫ్ దాట్ ఇక్కడ మనం సమ్ స్పేస్ ఇచ్చాం, దట్స్ ద రీజన్. ఆ స్పేస్ వల్ల మనకి ఆ పర్టికులర్ స్టార్స్ వచ్చేసి మనకి ఏంటంటే రీఅరేంజ్ అయ్యి స్టార్స్ లైక్ పిరమిడ్ లా చూపిస్తుంది. సో let me remove the spaces over here and let me run this code and I'll be giving some kind of value again. So ఈసారి మనకి లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ప్రింట్ అవుతుంది. ఓకే, సో బై దట్
సో మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు, స్టార్ పక్కన మనం స్పేస్ ఇస్తుంటే మనకి పిరమిడ్ ప్యాటర్న్లో అరేంజ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? అదే మనం స్టార్ పక్కన స్పేస్ ఇస్తుంటే పిరమిడ్ ప్యాటర్న్లో, అదే లెఫ్ట్ సైడ్ మనం స్పేస్ ఇస్తే, సో లెఫ్ట్ సైడ్ మనం స్పేస్ ఇస్తే మనం స్పేస్ ఇస్తే ఎలా ప్రింట్ అవుతుందో చూడండి. సో 4 ఇస్తున్నా మనకి మళ్ళీ పిరమిడ్ ప్యాటర్న్లోనే వస్తుంది. సో ఆల్వేస్ రిమెంబర్ దాట్ లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రింట్ చేస్తున్నారంటే డోంట్ గివ్ స్పేసెస్ హియర్. ఓకే, ఇన్ కేస్ స్పేస్ ఇచ్చారు అనుకోండి, స్పేస్ ఇస్తే మనకి ఈ పర్టికులర్ పిరమిడ్ ప్యాటర్న్లో అయితే అరేంజ్ అవుతుంది స్టార్స్. ఓకే, అది ఎలా అరేంజ్ అవుతుంది ఏంటి అనేది యూ హ్యావ్ టు ట్రేస్ అవుట్ ది కోడ్. ఎందుకంటే మనకి ఒక స్టార్కి మధ్య ఇంకో స్టార్కి మధ్య స్పేస్ జనరేట్ అవుతుంది కాబట్టి, సో మనకి ఈ పర్టికులర్ కాలంలో ఈ పర్టికులర్ పొజిషన్లో ప్రింట్ అయ్యే స్టార్ పక్కకి జరుగుతుంది కాబట్టి అది ఓవరాల్గా పిరమిడ్ ప్యాటర్న్లో అరేంజ్ అయిపోతుంది తెలియకుండానే. సో దట్స్ ద రీజన్. స్పేస్ ఇక్కడ మనకి స్పేస్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రింట్ అయ్యే స్టార్ మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి పిరమిడ్ ప్యాటర్న్లో అరేంజ్ అయిపోతున్నాయి ఓవరాల్గా అన్ని స్టార్స్. That's the reason we have to remove the stars when we have to remove the spaces whenever we are printing that left angle triangle pattern. Okay, so if I give here 10, if my input value is 10, I have to get in 10 rows 10 columns. Okay, I hope you understand. So మీరు ఇక్కడ మీ వర్క్ ఏంటంటే జస్ట్ ఫర్ ద సేక్, సో ఆల్రెడీ లాజిక్ మొత్తం డిస్కస్ చేశాను, n-i ఎందుకు తీసుకున్నాను, ఇవన్నీ ఎందుకు తీసుకున్నాను ఆల్రెడీ చెప్పాను. మీరు ఏం చేయాలంటే ఈ అవుటర్ లూప్ డిఫైన్ చేయడానికి మీకు లాజిక్ తెలిసి ఉంటుంది. ఇక్కడ j<n-i ఎందుకు రాశాను, చాలా మందికి బిగినర్స్ కాబట్టి డౌట్ ఉండొచ్చు. మీరు పెన్ పేపర్ తీసుకొని కోడ్ ట్రేస్ అవుట్ చేయండి. సో j<n-i అంటున్నామంటే ఈ ఫస్ట్ ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఈ ఫస్ట్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, 3 టైమ్సా లేకపోతే 2 టైమ్సా, ఐ వాల్యూ 1 అయినప్పుడు ఎన్ని స్పేసెస్ రావాలి, 3 స్పేసెస్ రావాలి. అంటే మనకి ఈ ఫస్ట్ ఇన్నర్ లూప్ 3 టైమ్స్ రన్ అవుతుంది. ఓకే, ఇది ఈ ఫస్ట్ ఇన్నర్ లూప్ మనకి కండిషన్ డిస్సాటిస్ఫై అయిన తర్వాత మనకి సెకండ్ ఇన్నర్ లూప్ అయితే రన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ సెకండ్ ఇన్నర్ లూప్ మనకి యాజ్ ఇట్ ఈస్ మనకి 1 స్టార్ 2 స్టార్స్ 3 స్టార్స్ ఎలా రన్ అవుతుందో అన్ని టైమ్స్ అయితే రన్ అవుతాయి. అంటే 8th పొజిషన్ దాకా మనకి ఈ ఇన్నర్ ఫర్ లూప్ 2 అనేది రన్ అవుతుంది. అంటే ఇన్నర్ ఫర్ లూప్ 1 కండిషన్ ఫాల్స్ అయితే ఇన్నర్ ఫర్ లూప్ 2కి వెళ్తుంది. సో ఇది కూడా ఫాల్స్ అయితే ఇట్ విల్ గో టు ది అవుటర్ లూప్. ఓకే, so trace out this code if you have any kind of doubts regarding this. So if you want me to trace out this entire pattern code, you can ask me in the comment box. I will try to take the separate video for that. Okay, and hope you all doing well, and do subscribe my Tech Guru channel. Thank you all.